కేంద్రానికి సంబంధించి మరి ఒక అప్డేట్ ఏంటంటే కేంద్రం ఓకే చేసింది. మరి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను సమన్వయపరుస్తూ ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా మీరు సిద్ధమంటూ కూడా చేసిన ప్రకటన. అయితే ఈ ప్రకటన మీద మరి ఆయా పక్షాల వారు తమ యొక్క మనోభావాలను పంచుకునేందుకు ప్రైమ్ 9 న్యూస్కు రావడం జరిగింది. ముందుగా వీరిలో అండెం రామిరెడ్డి గారు, వీరు బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామిరెడ్డి గారు నమస్తే. నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా జూమ్లో ఏపీ నుంచి టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓలేటి రామ్ గారు ఉన్నారు. ఓలేటి రామ్ గారు నమస్తే అండి. రైట్ అండి, ముందు ఏపీ నుంచి స్టార్ట్ చేద్దాం. మరి బనకచర్ల ప్రాజెక్టు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల మరి మీ పార్టీ తరపున మీ యొక్క అభిప్రాయాన్ని ఎలా వినిపిస్తున్నారండి రాము గారు? మ్యూట్లో ఉందండి, ఆన్ చేయండి. ఎస్, రైట్ రాము గారు. ఓకే చూడండి. ఓకేనండి. ఎస్, ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. రాము గారు, ఆంధ్రప్రదేశ్ గట్టిగా ఇక్కడ విశ్వసిస్తోంది కేంద్రం ఖాయం చేయటం ఖాయం, అంటే కేంద్రం ఓకే చేయటం ఖాయం అంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఇక్కడ చెబుతున్నమాట. మరి మీ మాట ఏమంటారు రాము గారు? రైట్, ఆడియో ఓకేనండి. రైట్, ఇక అందులోకి మనం అండెం రామిరెడ్డి గారు ఉన్నారు, వీరు బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. మరి ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? మీరు అధికార పార్టీ నుంచి, అంటే కేంద్రం నుంచి వచ్చారు కాబట్టి ఆ పార్టీ తరఫున మీరు ఓకే అంటారా కాదంటారా? మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? గ్రీన్ సిగ్నల్ అంటే ఏదో అది డిపిఆర్ కాబట్టి ఏం సబ్మిషన్ లేదు, ఓన్లీ ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్లో పోలవరంలో ఎక్కడ ఏ పాయింట్ నుంచి తీసుకుని లేదు, తర్వాత బనకచర్ల దగ్గర ఎక్కడ రిజర్వ్ లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి మేము చేస్తాం, మిగులు జలాలనే తీసుకుంటాం. ఆ ప్రపోజల్ తీసుకున్నప్పుడు వాళ్ళు తర్వాత మన ఏపీ నుంచి, మన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత అంతకుముందు కిషన్ రెడ్డి గారు కూడా మన కేంద్ర మంత్రి, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కలవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాంట్లో బయట మీడియాలో మాట్లాడింది మొదట్లో మాట్లాడింది వేరే ఉంది, అక్కడ పోయినాక మాట్లాడింది వేరే ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ అఖిలపక్ష సమావేశాలు రాజకీయాలు కొద్దిగా వచ్చినాయి, అవి రెచ్చగొట్టడాలు చేయడం, అక్కడ మాట్లాడిపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ రెచ్చగొట్టడం నడవయి ఇవి. సో అక్కడ మాట్లాడిన ఉత్తమ్ కుమార్ ఈయన చెప్పింది ఏంటంటే, అటు చంద్రబాబు చెప్పింది ఫస్ట్ ఏంటంటే, మేము మిగులు జలాలనే తీసుకుంటాం, మీరు పైన ఉన్నారు, మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ కట్టుకోర్రి, నేను కాళేశ్వరం కూడా అడ్డు చెప్పలేదు, మీరు ఎన్ని కట్టుకున్నా నేను అడ్డు చెప్పను, మిగిలిన జలాలను తీసుకుంటాం, 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్నాయి కాబట్టి ఇవే తీసుకుంటామని మనకు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ మా కేంద్ర మంత్రి కలిసినప్పుడు ఏంటంటే, మా వాటా ముందు తేల్చాలి, మాకు 968 ఆల్రెడీ అలర్టెడ్ అని ఉంది, 1000 టీఎంసీలు కావాలి గోదావరిలో. కృష్ణలో అన్యాయం జరుగుతుంది, కృష్ణలో 67% తెలంగాణ ఏరియా, 33% ఆంధ్ర ఏరియా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ కర్ణాటక మహారాష్ట్ర అది వేరు, అది కలపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణ క్యాచ్మెంట్ ఏరియాలో తెలంగాణ 67%, ఏపీ 33%. అట్లా అన్యాయం ఏంటంటే మాకేమో 299, ఏపీకి 512 అలాట్మెంట్ అవార్డు ట్రిబ్యునల్. ఇది అన్యాయం జరిగిందంటే కేసీఆర్ కొంత రాజకీయం చేసి కోర్టులు వేసి చెప్తే మోడీ గారు అంటే, నువ్వు కోర్టులో వేసిన బాబు కేసు, నువ్వు కోర్టులో విత్డ్రా చేసుకుని నేను ట్రిబ్యునల్ రిఫర్ చేస్తాను. ఓకే రామిరెడ్డి గారు, ఇప్పుడు మరి బీఆర్ఎస్ తరఫున అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు అడ్డు చెప్పారంటారు, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారు? కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు అన్నట్టు ఉంటుంది. సంగమేశ్వర టైంలో, సంగమేశ్వర అనేది తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేది. ఓకే, బనకచర్ల అలా కాదు. సంగమేశ్వర ఏంటంటే, గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ప్రతి సంవత్సరం 1000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి. కృష్ణాలో నీళ్ళు తక్కువ ఉన్నాయి, గత 5-6 సంవత్సరాల నుంచి వర్షాలు బాగుపడుతున్నాయి, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా కొంత ఇబ్బంది లేదు, కానీ ఓవరాల్గా యావరేజ్ కృష్ణాలు నీళ్ళు తక్కువ ఉన్నాయి. సమస్య కృష్ణాలనే. తర్వాత కరువు ప్రాంతం కూడా తెలంగాణలో, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అంత కరువు ప్రాంతం కాదు. కృష్ణా నీళ్ళు అవసరం. సమైక్య రాష్ట్రంలో కృష్ణాకు 10 ప్రాజెక్టులు లేవు, సమైక్య ప్రాజెక్టులే ఉన్నాయి, శ్రీశైలం కానీ నాగార్జున కానీ. అట్లా ఫ్లోలో చూస్తే దిగువన ఆంధ్ర ఉంది, కొంత తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా ఎగువన ఉంది, దాంతో నీళ్లు తేవడం ఇబ్బందికరంగా ఉంది. ఈ కల్వకుర్తి కానీ ఏదైతే పెట్టారో, కల్వకుర్తి, రెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు, అప్పుడు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం చేసినప్పుడు ఆంధ్రలో జలయజ్ఞం చేశాడు, తెలంగాణ ధనయజ్ఞం చేశాడు.
దాంతో తెలంగాణ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే 2004 నుంచి 2025 వరకు 21 సంవత్సరాల్లో అంతకుముందు ప్రాజెక్ట్ కాకుండా జలయజ్ఞం చేసిన ప్రాజెక్టులో ఓకే కృష్ణానది నుంచి 10,000 టీఎంసీల నీళ్లు ఆంధ్ర తీసుకోబడుతుంది, ఇంక్లూడింగ్ పెన్నా బేసిన్, సోమశిల కానీ కండలేరు కానీ ఇవన్నీ ఇంకా ఉన్న ప్రాజెక్ట్ రిజర్వాయర్లు. తెలంగాణకు ఈ 21 సంవత్సరాల్లో ఈ జలయజ్ఞం రాజశేఖర్ చెప్పిన జలయజ్ఞంలో 500 టీఎంసీలు రావాలి కృష్ణానది నుంచి. దీన్ని అన్యాయం అంటారు, ఘోరమైన అన్యాయం, మామూలు కాదు. కేసీఆర్ వచ్చినాక కూడా కేసీఆర్ కూడా అన్యాయం, దోపిడే. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు కృష్ణానది మీద కంప్లీట్ చేయలే కట్లే. అంటే అమ్మ పెట్టని బదులు అడుక్కు తిన్నట్టు ఏమైనా అనిపిస్తుందంటారు మీకు ఏమన్నా కేసీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు? కేసీఆర్ ఎట్లా ఉందంటే కన్న తల్లికి అన్నం పెట్టడు, పిన్ని తల్లికి బంగారు గాజులు చేసిస్తాడు. రాయలసీమ పోయి నేను రాయలసీమ రత్నామసీమ చేస్తా, కృష్ణా నీళ్ళు ఇక్కడ తీసుకోవడం నేను జగన్ కలిసి పని చేస్తామన్నాడు. అదే నేను చెప్పేది, సంగమేశ్వర 800 ఫీట్ల వద్ద 800 ఫీట్ల వద్ద నీళ్లు లాగే లిఫ్ట్, ఓకే 885 దాని ఎఫ్ఆర్ఎల్ 800 ఫీట్ల దగ్గర అయితే ఇప్పుడు 854 వరకు కూడా నీకు జల విద్యుత్ ఉత్పత్తి ఇస్తలేరు. ఓకే రామరెడ్డి గారు, అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల సంబంధించి కూడా పంచాయతీ తీర్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, మీ యొక్క పార్టీ ప్రయత్నిస్తోంది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు బచ్చు శ్రీనివాస్ వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. సో